ఎల్సలా బుక్స్ న్యూస్ పాడ్కాస్ట్కు స్వాగతం. నేటి ప్రపంచంలో ఏమి జరుగుతోందో మీరు తెలుసుకునే వేదిక ఇదే. ఈరోజు మనం జనరేటివ్ ఏఐ మరియు ఏజెంటిక్ ఏఐల మధ్య ఉన్న అసలు తేడాలు ఏంటో, అలాగే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ భవిష్యత్తులో మన పనులను ఎంత సులభతరం చేయబోతోందో చాలా సింపుల్గా తెలుసుకుందాం. మొదటిది జనరేటివ్ ఏఐ. ఇది ఎలా పనిచేస్తుందంటే, కేవలం మనం అడిగిన దానికి మాత్రమే స్పందిస్తుంది. అంటే మనమిచ్చే ఒక చిన్న ఆదేశం, దీనినే ప్రాంప్ట్ అంటారు కదా, దాని ఆధారంగా టెక్స్ట్ లేదా ఇమేజెస్ని ఇది క్రియేట్ చేస్తుంది. కానీ ఇది దానంతట అదే నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టి దీనికి ఎప్పుడూ మన గైడెన్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. రెండవది ఏజెంటిక్ ఏఐ. ఇది కొంచెం అడ్వాన్స్డ్ సిస్టమ్ అన్నమాట. ఇది దానంతట అదే ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలదు. మనం దానికొక టార్గెట్ ఇస్తే చాలు, అది సమస్యను విశ్లేషించి దానికదే తప్పులను సరిదిద్దుకుంటూ పనులు పూర్తి చేస్తుంది. అచ్చం ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగా మన ప్రమేయం లేకుండానే అన్నీ అదే చూసుకుంటుంది. భలే ఉంది కదా. చివరగా ఈ రెండు ఏఐ టెక్నాలజీలు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనబడే భారీ డేటా సిస్టమ్స్ ఆధారంగానే పనిచేస్తాయి. కాబట్టి ఫ్యూచర్లో ఈ రెండింటి కలయికతో మన పనులను మరింత ఫాస్ట్గా చేసే సూపర్ ఏఐ సహచరులు రాబోతున్నారు. సింపుల్గా చెప్పాలంటే జనరేటివ్ ఏఐ మనం అడిగిన పనిలో సహాయపడుతుంది, కానీ ఏజెంటిక్ ఏఐ స్వయంగా ఆలోచించి మన తరపున ఆ పనిని పూర్తిగా చేసి పెడుతుంది. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం వింటూనే ఉండండి.